లైబ్రరీ కమిటీ చైర్మన్ శ్రీమతి బండారు విజయలక్ష్మి గారు, చింతల రామచంద్రెడ్డి గారు మరియు శ్యామసుందర్ గౌడ్ గారు, వెంకటరమణ గారు, గౌతమ్ గారు, మల్లారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రాఠోడ్జీ, మిగతా సురేందర్ రెడ్డి గారు, మిగతా అనేక మంది పెద్దలు, పాఠం యాదిని గారు, గీతామూర్తి గారు, శంకర్ యాదవ్ గారు, మిగతా అనేక మంది సీనియర్ బీజేపీ నాయకులారా, అలయ్ బలయ్ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అలయ్ బలయ్ అనేది ఇది మన యొక్క సాంస్కృతికమైన కార్యక్రమం, ఇది రాజకీయమైన కార్యక్రమం కాదు. ఈ వేదిక అన్ని రాజకీయ పార్టీలను కలిపి అందరినీ మనము ఒకే భావంతో ఏ విధంగానైతే దేవీ నవరాత్రులు, ఈ దేవీ నవరాత్రుల్లో శక్తిని ఆరాధించి దైవత్వాన్ని తీసుకుంటారు. కాబట్టి ఈ దైవత్వం అనేది ఈ సమాజంలో చాలా అవసరం. అందుకనే ఈ నవరాత్రులు అనేక మంది ఉపవాసాలు, వ్రతాలు చేసుకొని, దీక్ష చేసుకొని, అలాగే ఈ యొక్క ప్రకృతిని కూడా ఆరాధించే పండుగ. దాని స్వరూపమే మన బతుకమ్మ. ఈ ఆశ్వీజం అనేటువంటి ఒక మాసము ఇది శక్తిని కొలిచేటువంటి మాసం. మూలంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో అంటే 2005లో అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము ఏ రకంగానైతే సమాజంలో మనం ప్రేమ, ఆత్మీయత, అలాగే భారతీయ సంస్కృతి, మన తెలంగాణ యొక్క ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలు, ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతులు, వీటన్నిటిని కూడా మనం ప్రతిబింబించే విధంగా దీన్ని చేసుకుంటున్నాం. దీనికి కొంతమంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తున్నాం. అయితే ప్రత్యేకంగా కళాకారులు కూడా దీంట్లో చాలా ప్రాముఖ్యత వహిస్తున్నారు. అందుకనే నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఏంటంటే, మొట్టమొదలు అతి ప్రధానమైనది మన ఇన్విటేషన్ కార్డు. ఆ ఇన్విటేషన్ కార్డు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు చేరాలి. సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ కార్డు చేరాలి. అంటే మీ డివిజన్లో ఇప్పుడు ఉదాహరణగా ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ, అంటే 2, 3, 4 అధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షులు వాళ్ళు స్వయంగా బాధ్యత తీసుకుని అన్ని డివిజన్లు తిరిగి కింది స్థాయి దాకా ఈ కార్డులు ముడుతున్నాయా అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఎంతమంది వస్తారు రారు అనేది తర్వాత. ఆహ్వానం అనేది ఎప్పటికి కూడా మనకి ఎట్లా ఆధారపడుతుందంటే, మన పని మీద ఎంత కర్మ చేస్తే అంత ఫలితం వస్తుంది. చాలా కష్టపడి, చాలా శ్రమించాలి. చాలా శ్రమిస్తేనే మనకు కొంత ఫలితం వస్తుంది. అందుకని నా మనవి ఏంటంటే, అలయ్ బలయ్ యొక్క సందేశం అనేది ఇది చాలామంది ఇంటికి చేరాలి. కేవలం మన వాళ్ళ కోసమనే కాదు. ఆ ఇన్విటేషన్ కార్డు చదువుకోవాలి వాళ్ళు. ఆ ఆహ్వాన పత్రికలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు, ఆహ్వాన పత్రికకు ఉన్నటువంటి సందేశం ఏంటి, దీన్ని మనం తప్పకుండా చేయటట్టు చాలా సంతోషం. ఎందుకంటే మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉన్నారు, యువ మోర్చా నాయకులు ఉన్నారు. మీరు కూడా ఏంటంటే కార్డులు ప్రత్యేకంగా తీసుకొని
ఎందుకంటే కింది తరంగా యువతరానికి రావాలంటే మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా, వీళ్ళు కింది స్థాయి దాకా వెళ్ళాలి. కాబట్టి దీంట్లో ఒకసారి ఎవరైనా చేతులెత్తి చెప్పండి, మా మా విభాగంలో కింది స్థాయి దాకా వెళ్తున్నాయంటే వాళ్ళు చేసి చెప్పండి. యువ మోర్చాలా నేనే నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన వాళ్ళు ముందు మహిళా మోర్చా వాళ్ళు వెళ్తున్నాయమ్మా కార్డ్స్. అంటే మీరు స్టేట్ అధ్యక్షులు అనుకోండి, మీ స్టేట్ కమిటీకి అంత వెళ్ళినాయా? స్టేట్ కమిటీకి అంత వెళ్ళినాయా? వెరీ గుడ్. కార్డు వెళ్ళిపోయింది. ఊరలకి వెళ్ళింది. నేను నా ఉద్దేశం ఏంటంటే కార్డు చేరాలి, కార్డు చేరాలి, వాళ్ళు చదువుకోమనాలి. నేను ఉద్దేశం అనేది తెలియాలి. నేను ఉద్దేశం తెలియకపోతే కేవలం ఇది ఒక తంతుగా అయిపోతుంది. అందుకని ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్లో ప్రధానంగా ఈసారి కొంచెం అంటే జిల్లా అధ్యక్షులే కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రత్యేకంగా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ప్రధానమైన బాధ్యత నా ఉద్దేశంలో అయితే జిల్లా అధ్యక్షులు తీసుకోవాలి. వాళ్ళు పర్యవేక్షిస్తారు, మీరు కూడా పర్యవేక్షణ చేయాలి. ఇప్పటిదాకా వెళ్ళినాయి, ఈ కార్డ్స్ వెళ్ళినాయి. సంతోషమైన విషయం ఏంటంటే నేను దాదాపుగా కొంతమందికి ఫోన్ చేశాను, అందరూ సమాచారం ఉంది, కార్డులు పంచుతున్నాము అనేటువంటిదే నాకు చెప్పారు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు మాకేం రాలేదని చెప్పలేదు. సో అందువల్ల అది చాలా మంచి విషయమే. రెండోది ఏంటంటే రెండో అంశం ప్రధానమైనది, మనము ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే డాక్టర్స్ వెళ్ళి వాళ్ళు మన అనుకున్న డాక్టర్ రామచంద్ర ఏమన్నా డాక్టర్ రామచంద్ర గారు ఏమన్నా డాక్టర్స్ ఏమన్నా ముందుకెళ్ళటేనా తీసుకోవాలి. డాక్టర్స్, అడ్వకేట్ విభాగం వాళ్ళు చాలా ముందుకెళ్ళినారు. వాళ్ళు చాలా ముందుకెళ్ళినారు, కాస్ట్ కూడా చేసినారు. అడ్వకేట్ విభాగం వాళ్ళు, ఓబీసీ మోర్చా వాళ్ళు ఎవరున్నారు? ఆనంద్ గౌడ్ చూసేద్దాను, కార్డులు ఇచ్చేసాడు. మిగతా ఆనంద్ గౌడ్ కాక మిగతా మల్లేష్ ఏమన్నా ఉందా? పైన కార్డ్స్ పోతున్నాయా? అందరికీ లిస్ట్ తయారైందా? అదే అందుకనే మీరు రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోండి. ఒకటి, ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా జరగాలి. ఇది మనం ప్రారంభించి 2005 నుంచి ఒక కోవిడ్ పీరియడ్లో తప్ప, అలాగే ఒకసారి మా అబ్బాయి చనిపోయినప్పుడు తప్ప మనం ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈసారి నేను బహుశా 12వ తేదీ వరకు రాలేను. మాకు అక్కడ ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి రాజకీయమైనటువంటి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు దాని విషయంలో నేను రేపటి నుంచి అక్కడ చాలా బిజీ ఉంటాను. అందుకనే ఈ రోజున నేను రావాలా లేదా అనుమానంగా ఇక్కడికి వచ్చాను. కానీ అయినా కూడా వచ్చినా మీ అందరి దర్శనమైంది. కాబట్టి మీరు అందరూ కొంచెం బాగా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పడానికే నేను వచ్చాను. మిగతా అన్ని విభాగాలు ఏర్పాటైనాయి, మళ్ళీ ఒకసారి మనము దాని మీద ఆలోచిద్దాం. కానీ రెండు విషయాలు మాత్రం, ఒకటి కార్యక్రమానికి వచ్చిన రోజున మాత్రము అందరు పెద్దల్ని వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి భోజనం చేయించి పంపేటువంటి బాధ్యత కూడా కార్డు ఇచ్చే వాళ్ళ మీదనే ఉంటుంది. దాదాపు ఒక 100 మంది, ఒక 200 మంది ముఖ్యమైనటువంటి నాయకులు అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఆహ్వానిస్తాం, కానీ ఆహ్వానించినాక ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి గౌరవప్రదంగా పిలిచి కూర్చోబెట్టి భోజనం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు అనుకుంటాం. అందువల్ల దీన్ని చాలా ముఖ్యంగా తీసుకోండి. ఓబీసీ వాళ్ళు ఉంటే ఓబీసీ విభాగం వాళ్ళు,
అదేవిధంగా ఇతర రాష్ట్రాల సెలవు మన నార్త్ ఇండియాది ఆ సెక్షన్లో వాళ్ళు, అలాగే మనకు అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఇలా వచ్చే వాళ్ళందరినీ మనము సరైన విధంగా వాళ్ళని గౌరవించడం, అందరూ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని నేను కోరుతున్నాను. మీకు ఎవరైనా పెద్ద మనుషులు కనిపిస్తే వెంబడే వాళ్ళని తీసుకొచ్చి మీరు కూర్చొని పెట్టాలి. అందులో మన వాళ్ళు ఎవరు ఉంటే ఆ కుర్చీ నుంచి ఇప్పుడు ఎట్లయితే కొంతమంది సీనియర్ నాయకులు రాగానే వాళ్ళకు అవకాశం ఇచ్చాం. ఆ రకంగా గౌరవము, మర్యాద అనేది చాలా ముఖ్యం. దాన్ని మీరు తప్పకుండా ఇస్తారని నేను తప్పకుండా ఆశిస్తున్నా. చివరిగా నేను చెప్పేది ఒకటే, అలై బలై ఆత్మీయమైన సమ్మేళనం. అలై బలై ఈ తెలంగాణ యొక్క బతుకమ్మ, ప్రకృతి, అలాగే వంటకాలు, రుచులు, వీటన్నింటినీ కూడా మనం ప్రతిబింబించే విధంగా చేసేది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ, అంటే ఈ పండుగ అప్పుడు అలై బలై అంటే గౌరవించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఆత్మీయత, ప్రేమతో ఉండడం. కాబట్టి ఆ అలై బలైని అన్ని వర్గాల వాళ్ళకు మనం తీసుకెళ్దామని నేను మీకు మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతూ రామచంద్ర గారిని కంటిన్యూ చేయమని కోరుతున్నాను. గత ఈ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు కూడా చాలా బాగా అందరి దృష్టికి, అందరినీ ఆకర్షించేటట్టు మీ వంతు పాత్ర కూడా మీరు పోషించారు. నిజంగా కూడా మిమ్మల్ని, మీ అందరికీ కూడా మా అలై బలై కమిటీ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే ఈ సంవత్సరం కూడా మీరందరూ, మీకు ఎన్నో ఇబ్బందులు అయితే మాకు తెలుసు, మా కార్యకర్తలు, పెద్దవాళ్ళు, లేకుంటే మిగతా వాళ్ళు, సానుభూతి పరులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటారు మిమ్మల్ని. మీకు భోజనాల దగ్గర కానీ, లేకుంటే మీరు తీసుకునేటటువంటి ఏదైతే వాయిస్ కూడా తీసుకుంటుంటారో, మీ కెమెరాల్లో బంధించాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డం వస్తుంటారు, మీదకి వస్తుంటారు. ఇవన్నిటిని కూడా సహించి మీరు, ఇది మన తెలంగాణ సాంప్రదాయం కింద అలై బలై మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, అభిమానంతో, ప్రేమతోని ఇది మనది అనేటటువంటి ప్రసవాలు చేస్తున్నటువంటి దానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఈ సంవత్సరం కూడా అదే రకంగా మీరు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని చేయడానికి, అంటే అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాము. అయినా ఇబ్బందులు మనందరికీ కూడా జరుగుతుంటుంది. దాన్ని అన్నిదా మీరు ఇంకో రకంగా భావించకుండా ఈ కార్యక్రమాన్ని 13వ తారీఖు నాడు మీరందరూ కూడా రావాలని చెప్పని పత్రికా ఎడిటర్స్ కూడా అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర కూడా పర్సనల్గా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. నగరంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని డేట్ కూడా ఆనాడు బ్లాక్ చేశారు. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది, బండి సంజయ్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా కార్డు వెళ్ళి కరీంనగర్లో వారు కూడా ప్రత్యేకంగా కమిటీ వాళ్ళు వెళ్ళి వారు కూడా ఇస్తాము. కాబట్టి ఎవరెవరికైతే కొందరికి వివిఐపీలకు ఇవ్వడం జరిగింది, వారు మా చైర్మన్ గారు విజయలక్ష్మి గారు చెప్తారు. ఆ తర్వాత దయచేసి మీరందరూ కొద్దిగా మీరు కాఫీ, టీలు తాగితే మేము మా కార్యక్రమం జరుపుకుంటాం. మా చైర్మన్ విజయలక్ష్మి గారు మాట్లాడారు. అవడానికి కారణం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. దత్తాత్రేయ గారు అలై బలై అన్న వేదిక మన ప్రతి ఒక్కరి కోసం సృష్టించిండ్రు అని మా కమిటీ చాలా గట్టిగా నమ్ముతుంది. అంటే ఏ విధంగా మన ఇంట్లో ఒక శుభకార్యం అయితే మనకు తెలిసిన వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసుకుంటామో, అట్లా ఈ కార్యక్రమానికి కూడా మనం అందరం మనకి ఎవరు మంచిగా అనిపిస్తే, మన ఏ ఉద్దేశంతో, మన ఐడియాలజీ కలిసిన వాళ్ళని కానీ, మనం కలవాలనుకుంటున్న వాళ్ళని కానీ అందరినీ ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా జరుపుకుంటాము అని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియాకి ఇంతకుముందు నేను చెప్పాల్సిందంతా చింతల్ గారు ఆల్రెడీ చెప్పేసినారని అనుకుంటున్నాం.
ఇన్విటేషన్స్ ముఖ్య అతిథి ప్రోగ్రామ్కి మన గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు, వెంకయ్య నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా అలైబలై కమిటీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు మన రాష్ట్ర మంత్రులకు కూడా మేము పర్సనల్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, చైర్మన్ తెలంగాణ శాసనసభ మండలి, అట్లా అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్డులో ఉన్న ముఖ్య నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకి, నాయకులకు కూడా పర్సనల్గా అందరం కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కార్డులో ఉన్న వాళ్ళే మా ముఖ్య అతిథులు కాదు, ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఇందాక చింతల రామచంద్రరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అతిథులే అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 19వ సంవత్సరం అలైబలై జరుపుకోబోతున్నాం. అక్టోబర్ 13వ తారీఖున ఇక్కడే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మీడియా ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ.